10 రకాల పాపాలు హరించేదే దశపాపహర దశమి. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే దశమినే దశపాపహర దశమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 16 ఆదివారం దశపాపహర దశమి. ఈరోజు ఈ మంత్రం చెప్తూ స్నానమాచరించినంత మాత్రం చేత కాశీలోని గంగలో స్నానమాచరించిన ఫలితం కలిగి మీరు 7 జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష దశమిని దశపాపహర దశమి అని పిలుస్తారు. ఈరోజు గంగామాత అవతరించిన రోజుగా చెప్తారు. జ్యేష్ఠమాసిసితే పక్షే దశమి హస్త సంయుత హరతే దశ పాపాని తస్మాత్ దశ హరాస్మృత. అంటే ఈరోజు గంగా స్నానం పూజ చేయటం వలన 10 విధాలైన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అన్ని పాపాలు తెలిసే చెయ్యరు, తెలియకుండా చేసినవి ఉంటాయి. అలాంటి వాటి నుంచి వచ్చే దుష్ఫలితాలు అనుభవించకుండా ఉండాలంటే కొన్ని ఉపశమనాలు సూచించాయి మన పురాణాలు. అలాంటి అవకాశమే దశపాపహర దశమి వ్రతం. దశపాపాలు ఏమిటంటే నిత్య జీవితంలో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక విధంగా మనం 10 రకాల పాపాలు చేస్తాము. అవి శారీరక, మానసిక, వాచిక సంబంధం కలిగి ఉంటాయి. శారీరకంగా చేసే పాపాలు 3: అపాత్రదానం, శాస్త్రం అంగీకరించని హింస, పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం. వాచికంగా చేసే పాపాలు 4: పరుషంగా మాట్లాడటం, అసత్యం పలకటం, చాడీలు చెప్పటం, సమాజం వినలేని భాషను ఉపయోగించటం. మానసికంగా చేసే పాపాలు 3: పరద్రవ్యాన్ని దొంగిలించాలనే దుర్బుద్ధి, అంటే దొంగతనాలు చెయ్యటం, ఇతరులకు బాధలు కలిగించే పనులు చెయ్యటం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండటం. దశపాపహర దశమి రోజు గంగా స్నానం చేయటం వలన ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణంలో చెప్పి ఉన్నది. కాశీలో స్నానం ఆచరిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. అందరూ కాశీ వెళ్ళలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి. ఆ స్నానమాచరించేటప్పుడు ఈ విధంగా సంకల్పాన్ని చెప్పుకొని చేస్తే మీకు గంగలో స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. మమ ఏతజ్జన్మ జన్మాంతర సమోద్భుత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహాం కరిష్యే. దశపాపహర వ్రతం చేయటానికి వీలు కాని వారు గంగామాత 12 నామాలైన నందిని, నలిని, సీత, మాలిని, మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, త్రిపదగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అనే నామాలను తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే గంగానదీ స్నానాన్ని, వ్రతాన్ని నిర్వహించినంత ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.